అందరికీ గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ ఛానల్కి స్వాగతం అండి. ఏపీఎస్సి నుంచి మనం అత్యంత త్వరలో వినబోయే నోటిఫికేషన్ ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 3 అన్నది మనకి అత్యంత త్వరలో వినబోయే ఏపీఎస్సి నుంచి వచ్చే నోటిఫికేషన్. ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అంటే 60 పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి 60 డేస్ సూపర్ స్ట్రాటజీని మనం తయారు చేయబోతున్నాం. ఈ స్ట్రాటజీని మనం కనుక ఫాలో అయినట్లయితే 100 బిట్స్ అని చెప్పలేము కానీ 80% ఆఫ్ ది బిట్స్ మనం చెప్పుకునే వీడియోస్లోంచి వస్తాయి. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కనుక ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ని రెగ్యులర్గా విని నేను చెప్పిన పద్ధతిలో మీరు చదివితే వింటే సరిపోదండి, నేను చెప్పిన పద్ధతిలో మళ్ళీ ఇవన్నీ రివైజ్ చేస్తే అంటే పునరుచ్చారణ చేస్తే మీకు 80% ఆఫ్ ద బిట్స్ 100 బిట్స్ ఇస్తే 80% ఆఫ్ ద బిట్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, మీకు తెలిసిందో వస్తుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే 60 డేస్ స్ట్రాటజీ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎందులో దేవాదాయ ధర్మాదాయ శాఖలో. ఎలా తెలిసింది సార్ అసలు నోటిఫికేషన్ వస్తుంది అని మీకు ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగితే ఆల్రెడీ మనం చూసినట్లయితే ఈ జీవో ప్రకారం ఈ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ చేశారండి. అలాగే పైన ఉన్న యునాని, హోమియో, ఆయుర్వేద నోటిఫికేషన్స్ కూడా ఏపీఎస్సి వెబ్సైట్లో రిలీజ్ చేశారు ఆల్రెడీ. సో నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది మనకి రాబోయే నోటిఫికేషన్. దీనికి ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. సో పక్కగా చెప్పచ్చు ఆల్రెడీ 190 రిలీజ్ చేశారు, పైన కూడా రిలీజ్ చేశారు కాబట్టి సో గ్యారంటీగా ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ అతి త్వరలో ఉన్నాయి. అసలు ప్యాటర్న్ ఏంటో చూద్దామండి. ఈ ఎగ్జామ్కి వచ్చేసి ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇందులో మనం ఈ వీడియో సిరీస్లో మనం వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోం. మ్యాక్సిమం ఏదైనా ఇంపార్టెంట్ లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి చెప్తాను తప్ప కంప్లీట్ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అయితే పేపర్ 1కి మన వీడియోస్లో ఇవ్వడం జరగదు, అది మీరు బయట ప్రిపేర్ అవ్వాలి. పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. మీరు కనుక ఈ పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో కూడా 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. ఈ 150 క్వశ్చన్స్లో మీరు గ్యారంటీగా 120 to 110 క్వశ్చన్స్ మీరు గ్యారంటీగా అటెంప్ట్ చేయగలుగుతారు. మీకు తెలిసినవి వస్తాయి. ఇంకా వాడు 30 క్వశ్చన్స్ మోస్ట్ డిఫికల్ట్ ఇస్తాడు. ఆ మోస్ట్ డిఫికల్ట్కి మన వీడియోస్ సరిపో, మీకు స్వతహాగా కొంచెం నాలెడ్జ్ సంపాదించుకునే శక్తి ఉండాలి. సో మన వీడియోస్లో వచ్చేసి మటుకు మొత్తం క్లియర్గా భాగవతంలో కానీ రామాయణంలో కానీ మనం సిలబస్ చూద్దాం, దాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తం ఎంసీక్యూస్ లేదా అదే లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం క్లియర్గా ఇన్ డెప్త్ వెళ్దాం. సో మీరు కొంచెం బుర్ర కనుక ఉపయోగిస్తే 120 క్వశ్చన్స్ ఈజీగా 150లో అటెంప్ట్ చేయొచ్చు. మిగిలిన 30 క్వశ్చన్స్ వాడు మిమ్మల్ని కష్టపెట్టాలని వాడు 30 క్వశ్చన్స్ డిఫికల్ట్ ఇస్తాడు, బట్ అవి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ప్యాటర్న్ చూసుకున్నారు కదా. పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్, పేపర్ 2 వచ్చేసి 150 మార్క్స్. పేపర్ 1లో సిలబస్ ఏంటి ఉంటుంది, పేపర్ 2లో సిలబస్ ఏంటుంది మనం క్లియర్గా చూద్దాం. సో పేపర్ 1 సిలబస్ అన్నింటికి ఇదే కామన్ అండి. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ నార్మల్, అన్నింటికి ఇదే. బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ, లాజికల్ రీజనింగ్, డేటా అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిజికల్ జోగ్రఫీ, పాలిటీ, గవర్నెన్స్, హిస్టరీ, modern history specific with national movement, general science and its day-to-day use in contemporary life, అలాంటివన్నీ మన పేపర్ 1 ఉంటాయి. బట్ పేపర్ 2 చూస్తే ఈ ఎగ్జామ్కి వచ్చేసి కొంచెం వెరైటీ, పాలిటీ కానీ హిస్టరీ కానీ ఉన్నదండి. దీనికి వచ్చేసి మటుకుంటే టెంపుల్ సిస్టమ్, టెంపుల్ ఫిలాసఫీ. దీనికి వచ్చింది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది దీని పేపర్ కోడే, దీని పేపర్ సబ్జెక్ట్ పేరే అది. సో ఇందులో ఏముంటుందంటే అండి, ఫస్ట్ సింపుల్గా క్లియర్గా దీన్ని అనలైజ్ చేద్దాం. రామాయణం బేసిక్ నాలెడ్జ్ అబౌట్ రామాయణం క్లియర్గా మెన్షన్ చేశారు. బేసిక్ నాలెడ్జ్ అంటే పద్యాలు అవి మీకు వచ్చేక్కర్లేదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్స్ అంటే రకరకాలు ఉంటారు. మారీచుడు ఉంటాడు, వాలి ఉంటాడు, నలుడు ఉంటాడు, బోలు మంది ఉంటారు. రామాయణంలో బోలు మంది క్యారెక్టర్స్ ఉంటారు. నీలుడు ఉంటాడు,
సో ఇన్ డెప్త్ కొంచెం క్యారెక్టర్స్ ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళు ఎవరో కొంచెం తెలుసుకోవాలి. నెక్స్ట్ పార్ట్స్, ఇందులో ఉండే పార్ట్స్ అంటే యుద్ధకాండ, అరణ్యకాండ, అయోధ్యకాండ అని ఇందులో కాండాస్ కింద రామాయణం డివైడ్ చేశారు. వాటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇవి వచ్చేసి ఎట్లా ఉంటుందంటే క్వశ్చన్స్ టైప్లో ఉంటుందండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో మీకు వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో మీరు అట్లా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా ఏదైనా ఒకవేళ మనం ఇందులో గ్యాప్ వస్తుంది, ప్రిపరేషన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో గ్యాప్ వస్తుంది అనిపిస్తే ఇమీడియట్గా థియరీ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం, మీరు అవి కూడా వినొచ్చు. నెక్స్ట్ అట్లాగే మహాభారతంలో కూడా మనకి ఏమొచ్చిందంటే బేసిక్ నాలెడ్జ్ అడిగాడు, తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ అడిగాడు. మేజర్గా వీడు ఇంకోటి క్లియర్గా మెన్షన్ చేసిందంటే వేరియస్ ప్లేసెస్. సో ఇప్పుడు అయోధ్య ఉంది, అయోధ్య ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే మహాభారతంకా రామాయణంకా దేనికి. సో రామాయణంకి కొంచెం అయోధ్య బాగా ఎక్కువ రిలేటెడ్, మోర్ అప్రోప్రియేట్ ఆన్సర్. సో అట్లా ప్లేసెస్ అంటే ఇప్పుడు లంకలో ఉండే ప్లేసెస్ కానీ లేకపోతే అలాంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, లేపాక్షి అలాంటివి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏ అయితే అసోసియేట్ అయ్యి ఉన్నాయి ఈ ఎపిక్స్కి వాటి గురించి కూడా అడుగుతారని చెప్తున్నారు. నెక్స్ట్ భాగవతం గురించి కూడా సేమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్లేసెస్. సో ఇందులో డివిజన్ ఎలా అంటే పర్వాసు మహాభారతంలో, స్కందమ్స్ ఏమో భాగవతంలో. ఫోర్త్ వచ్చేసి పురాణాస్ గురించి. పురాణాస్ గురించి కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో మనం అడుగుదాం. ఇన్ని కవర్ చేయగలుగుతాం అంటే నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క టాపిక్ అంటే రామాయణం నుంచి 400 క్వశ్చన్స్, మహాభారతం నుంచి 400 క్వశ్చన్స్ మనం కవర్ చేస్తాం, భాగవతం నుంచి కూడా చేస్తాం, అలాగే పురాణాస్ కూడా ప్రతి దాంట్లో నుంచి 400 క్వశ్చన్స్ అండ్ 400 ఆన్సర్స్. మీరు ఇవి వచ్చేసి 10 వాటి గురించి చెప్దాం క్లియర్గా. నెక్స్ట్ టెంపుల్ ఆగమాస్ గురించి కూడా క్లియర్గా మనకి సిలబస్లో ఇచ్చారు. అందులో ఏముందంటే వైష్ణవం, అద్వైతం, శ్రీ వైష్ణవం మొత్తం ఇవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైష్ణవాస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శైవం ఏ ఉన్నాయో ఈ డిఫరెంట్ ఆగమాస్ అంటే టెంపుల్లో ఫాలో అయ్యే రూల్స్ అండ్ ప్రొసీజర్స్. ఈ ఆగమాస్ అంటే ఏం కాదు, టెంపుల్స్లో ఫాలో అయ్యే రూల్స్ అండ్ ప్రొసీజర్స్. ఇప్పుడు వైష్ణవ ఆలయం ఉందనుకోండి సపోజ్, అది అందులోకి అందరం వెళ్ళిపోకూడదు. సో ఓన్లీ పర్టికులర్ ఎవరైతే ఆ శుచిగా ఉన్నారో వాళ్ళే వెళ్ళేటట్టు ఈ వైష్ణవ ఆలయంలో రూల్స్ అవి స్క్రిప్టెడ్గా ఉంటాయి. సో ఇవి ఆగమాస్ దే డీల్ విత్ ద రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ దీస్ టెంపుల్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతానంటే వెంకటేశ్వరం గుడిలో బయట నుంచి పంపించేస్తారు, లోపల వెళ్ళినవారు. సో అట్లాంటి ఆగమాస్ ఏమి ఉన్నాయి, అందులో రకరకాల ఆగమాస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని గుళ్ళు ఉంటాయి, ఇప్పుడు కేరళలో కొన్ని గుళ్ళకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ షర్ట్ తీసేయాలి. సో అట్లాగా ఆగమాస్ అన్నవి వాళ్ళు ఒక పర్టికులర్ కల్చర్ ఆర్ ట్రెడిషన్ ఫాలో అవుతారు. ఆ టెంపుల్ ఎట్లా ఉండాలి, టెంపుల్ లో ఎట్లా మన బిహేవియర్, రూల్స్ అండ్ ప్రొసీజర్ ఎట్లా ఉండాలో ఈ ఆగమాస్ చెప్తాయి. నెక్స్ట్ హిందూ ఫెస్టివల్స్, రకరకాల హిందూ ఫెస్టివల్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ఫెస్టివల్స్ ఉన్నాయో అవి. అలాగే ఫైన్ ఆర్ట్స్ అండ్ క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ గురించి ఇండియన్ ఆరిజిన్గా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వేదిక్ కల్చర్, అక్కడ జరిగిన యజ్ఞాస్ యాగమ్స్ ఏంటి, ఈ వేదిక్ కల్చర్స్ ఏంటి, ఉపవేదాస్ అంటే ఏంటి, ఉపనిషత్స్ అంటే ఏంటి, ధర్మాస్ అంటే ఏంటి, వీటిలన్నింటి గురించి కూడా మనకి 7th పార్ట్లో అడిగారు. నెక్స్ట్ ఫిలాసఫీస్ అంటే శంకరాచార్య అద్వైతం, లేకపోతే మధ్వాచార్య ద్వైతం, నెక్స్ట్ రామానుజాచార్య విశిష్ట అద్వైతం. ఇట్లా కొంతమంది కొన్ని ఫిలాసఫీస్ని లేపారు హిందూయిజంలో, వాటి గురించి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు, అవి కూడా మనం కవర్ చేద్దాం. నెక్స్ట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆఫ్ హిందూ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెషన్ ఎలా జరుగుతుంది, దత్తత స్వీకారం ఎట్లా జరుగుతుంది, తర్వాత ఆస్తి ఎట్లా పంపకం హిందూ ఫ్యామిలీ సొసైటీస్లో ఎట్లా జరుగుతుందో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 10, 11, 12 వచ్చేసి మనకి ప్యూర్గా సెక్షన్స్ అండి, సెక్షన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ కాల్డ్ ఎస్ ఎండోమెంట్స్ యాక్ట్ విచ్ ఈస్ 1987లో ఎండోమెంట్స్ యాక్ట్ వచ్చిందండి. ఆ ఎండోమెంట్ యాక్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ మనం ప్యూర్గా పక్కాగా తెలుసుకోవాలి, అవి కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సో ఇది మనకు వచ్చేసి సిలబస్. సో ఇదే సిలబస్కి మీరు స్టిక్ అవుతారు అని ఎలా చెప్పగలం అంటే సిలబస్ మార్చేయచ్చు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్కి వేరే సిలబస్ ఇవ్వచ్చు కదా అని అడిగారంటే, బట్
ఇది రీసెంట్గా మన ఏపీపీఎస్సీ వెబ్సైట్లో సిలబస్ అని కొడితే అందులో స్కీమ్ అండ్ సిలబస్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సర్వీస్ పబ్లిష్డ్ ఆన్ 19/2/2021. అంటే జగన్ గారు వచ్చిన తర్వాతే సిలబస్ని రివైజ్ చేశారు. అదే ఇప్పుడు మనం పైన చూసిన సిలబస్. సో సిలబస్ మారే అవకాశం లేదు. సో సిలబస్కి స్టిక్ అవుతూనే మనకి ఈ పోస్ట్ రిలీజ్ చేస్తాం. ఏఈకైనా అంతే చేశారు. సో ఈ సిలబస్ మనం ఇదే పెర్ఫెక్ట్. ఇదే సిలబస్ నోటిఫికేషన్లో కూడా మనకు రాబోతుంది. ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు మనకి ఈ ఎగ్జామ్కి వచ్చేసి. సో ఇదే సిలబస్ ఉంటుంది. సో మనం ఈ సిలబస్కి తగ్గట్టే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కొంచెం ముందున్నాం. ఆ కొంచెం ముందుని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనదే పోస్ట్. నేను కూడా మీతో పాటు చదువుతాను. నేను కూడా ఎక్కువ ఏం చదివాను, నేను చదివిన వల్ల మీకు చెప్తాను. సో స్ట్రాటజీ ఏంటి? దీనికి స్ట్రాటజీ ఏంటంటే నేను స్మాల్ వీడియోస్ చేస్తానండి. ఎక్కువ వీడియోస్ చిన్న వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్లో 10 క్వశ్చన్స్ మాత్రం అంటే 10 ఆన్సర్స్ మాత్రం అంటే ఎక్కువ ఉండవు. ప్రతి 10 క్వశ్చన్స్ అయిపోయాక మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందరం వీడియోస్ చూసేస్తాం, అందరూ బుక్స్ ఉన్నాయి, కాకపోతే బ్రెయిన్లో గుర్తుండట్లేదు. సో గుర్తుండిపోయే విధంగా మనం చెప్తే ప్రతి వీడియోకి కంపల్సరీగా రివిజన్ ఇస్తాం. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా ముందు వీడియో గురించి రివిజన్ ఇస్తాం. ఇట్లా ప్రాపర్గా నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇచ్చి మనం గుర్తుండిపోయేటట్టు చేసుకుందాం. సో టోటల్గా మనం ఇన్డెప్త్ 1500 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఈ వీడియోస్ రూపంలో చెప్పుకుంటాం. ఇవి మ్యాక్సిమం సరిపోతాయి. ఈ 1500 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మీకు క్వశ్చన్ ఆన్సర్స్ వల్ల మీకు కొంచెం కాన్సెప్ట్ తెలిసిపోతుంది. సో ఆ కాన్సెప్ట్ మీకు ఎప్పుడైతే తెలిసిందో ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మీరు నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోస్ ప్రాపర్గా ఈ 1500 క్వశ్చన్స్ నేను తయారు చేసి మీకు ఇవ్వగలిగి మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు కంపల్సరీగా 120 క్వశ్చన్స్ పెట్టేయగలుగుతారు. సెకండ్ పేపర్లో 120 క్వశ్చన్స్ పెట్టి ఫస్ట్ పేపర్లో 120+ క్వశ్చన్స్ పెడితే పోస్ట్ మీదే. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి కంపల్సరీగా. అసలు హెసిటేట్ చేయొద్దు, ఫీల్ ఫ్రీ. నాకు ఏదో టైంలో నాకు తెలిసిందైతే నాకు తెలుసని చెప్తాను, తెలియకపోతే కనుక్కునేనా చెప్తాను, ఇంకా తెలియదంటే తెలియదని చెప్పేస్తాను. సో మీరు కామెంట్ సెక్షన్లో మీ పార్టిసిపేషన్ చూపించండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఎంత షేర్ చేస్తే నాకు అంత హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ కొంచెం తక్కువగానే వీడియోస్ పెడతాను. తర్వాత కొంచెం నెంబర్ ఆఫ్ వీడియోస్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. అట్లాగే కావాలంటే లాస్ట్లో ఈ ఒక్కొక్క కాండాకి మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు 10 క్వశ్చన్స్ కదా, అన్ని క్వశ్చన్స్ని కలిపి స్టిక్ చేసి ఒక సింగిల్ వీడియో కూడా చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ అరణ్యకాండ క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 30 క్వశ్చన్స్. సో 3 వీడియోస్ వస్తాయి. 3 వీడియోస్ని స్టిక్ చేసేసి ఒక సింగిల్ వీడియో అరణ్యకాండ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని కూడా తయారు చేస్తాం కొన్ని రోజుల్లో. నెక్స్ట్ మనకి మీకు ఇంకా థియరీ ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్స్ప్లెనేషన్ ఎక్కడుందో అవసరం, ఆ ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని దాంట్లో మనం ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి క్వశ్చన్ పంపిస్తాం. మీరు ఆ క్వశ్చన్స్ ఏవైతే మీకు ఇంపార్టెంట్ అన్ని క్వశ్చన్స్ పెడతాం. మీకు ఏ క్వశ్చన్స్ అయితే మీకు గుర్తుండట్లేదో ఆ క్వశ్చన్స్ని టెలిగ్రామ్లో సేవ్డ్ మెసేజెస్ పంపించుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోండి. ఇప్పుడు రాముడు తండ్రి దశరథుడు అందరికీ తెలుసు, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అక్కల మీకు ఆల్రెడీ తెలుసు. మీకు ఏదైతే తెలియట్లేదో, ఏదైతే గుర్తుండట్లేదో ఆ గుర్తుండని క్వశ్చన్స్ని సేవ్డ్ మెసేజెస్కి పంపుకొని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. సో మీకు అట్లా యూజ్ అవుతుంది. సో టెలిగ్రామ్లో ప్రతి క్వశ్చన్ మీకు పంపిస్తాం. ఏ రోజు క్వశ్చన్స్ ఆ రోజు పంపించేస్తాం. ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. డిజిటల్ కంటెంట్ వాడడానికి ట్రై చేయండి. సో యూ డోంట్ నీడ్ ప్రింటింగ్ కాస్ట్ అవి కూడా మీకు తగ్గిపోతాయి. సో నేను 60 డేస్లో చదువుతాను, మీరు కూడా నాతో పాటు 60 డేస్లో చదువుతారు. సో ఈ 60 డేస్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. సో ఈ 1500 క్వశ్చన్స్ మనం ఎప్పుడైతే ఫినిష్ చేసేస్తామో మనకి 80% ఆఫ్ ది సెకండ్ పేపర్ సిలబస్ మనకి ఆల్మోస్ట్ బ్రెయిన్లో ఉన్నట్టే. అవి క్లియర్గా ఫాలో అయ్యి మనం క్లియర్గా చేసుకుంటే ఈజీగా 110 నుంచి 120 మార్క్స్ మనకి సెకండ్ పేపర్కి స్కోర్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ యొక్క లింక్ మీకు పంపిస్తానండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో మీరు వెళ్తే మీకు
ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది స్ట్రాటజీ. ఇవాళ విజయదశమి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.